ప్రెజెంట్ టాలీవుడ్లో ఏమో గుర్రం ఎగరావచ్చు సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఫ్లాపుల్లో ఉన్న యంగ్ హీరోలు ఒక్కొక్కరిగా సక్సెస్ ట్రాక్లోకి రావడంతో ముందున్నవన్నీ మంచి రోజులే అనే ఫీల్ కలుగుతోంది. మొన్న ఆది సాయి కుమార్, నిన్న శర్వానంద్ హిట్ కొట్టడంతో మిగతా యంగ్ హీరోల కంబ్యాక్ పై అటెన్షన్ క్రియేట్ అవుతోంది. మరి ఆ హీరోలెవరో, ఆ సినిమాలేంటో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలతో మాస్ కదాస్ అనిపించుకున్న విశ్వక్సేన్ కి కొన్నాళ్లుగా సక్సెస్ లేదు. వరుస ఫ్లాపుల్లో ఉన్న విశ్వక్సేన్ లాస్ట్ ఇయర్ లైలా సినిమాతో డిజాస్టర్ ఫేస్ చేశారు. హిట్ ది ఫస్ట్ కేస్ తర్వాత సాలిడ్ హిట్ లేని విశ్వక్ ఫంకీ సినిమాతో కంబ్యాక్ కి రెడీ అవుతున్నారు. డైరెక్టర్ కేవి అనుదీప్ తెరకెక్కిస్తోన్న ఈ హిలీరియస్ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 13న ఆడియన్స్ ముందుకు రానుంది. కయాడు లోహర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఫంకీపై బజ్ క్రియేట్ చేస్తోంది. విశ్వక్సేన్ మాత్రమే కాదు, హీరో నిఖిల్ కూడా వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేశారు. కార్తికేయ 2తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న నిఖిల్ కి ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ లేదు. దీంతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభూ సినిమాతో కంబ్యాక్ కి రెడీ అయ్యారు. ఈ పిరియాడికల్ బ్యాక్డ్రాప్ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు నిఖిల్. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్ గా భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేసిన స్వయంభూ ఫిబ్రవరి 13నే థియేటర్స్ లోకి వస్తోంది. విశ్వక్సేన్, నిఖిల్, సిద్ధార్థ్ కంటే ముందుగా లక్ చెక్ చేసుకునేందుకు రెడీ అయ్యారు నవీన్ చంద్ర. స్పెషల్ రోల్స్ చేస్తూనే హీరోగా కంటిన్యూ అవుతోన్న నవీన్ చంద్ర హిట్ చూడక చాలా కాలం అవుతోంది. దీంతో సైకలాజికల్ హారర్ బ్యాక్ డ్రాప్ మూవీ హనీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ గా విడుదలైన హనీ మూవీ టీజర్ లోని నవీన్ చంద్ర లుక్ సినిమాపై ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తున్న హనీ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్స్ లోకి వస్తోంది. మరి కంబ్యాక్ కి రెడీ అయిన ఈ యంగ్ హీరోలు ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ.